సుభద్ర సంగీతమా, ఇంత మనోహర సంగీతం ఎక్కడి నుంచి వినిపిస్తుంది? సురా సుందరి సురా సుందరి సురా సుందరి హో, జే సురా సుందరి సురా సుందరి సురా సుందరి హో. ఆగిపోయిందా? ఆగిపోయిందిగా మహారుద్ర జపం. ఈ మధుర మనోహర సంగీతపు ధ్వని నీ జ్యేష్ఠ భ్రాత తారకాక్షిని స్వర్ణపురం నుంచి వస్తోంది. అతడు శివారాధన త్యజించి సురకు సుందరికి దాసుడైపోయాడు. జయ సురా సుందరి సురా సుందరి సురా సుందరి హో. ఎవరు నీవు? నీకు మిత్రుణ్ణి, నీ మంచి కోరేవాణ్ణి కనుక నీకు చెప్పడానికి వచ్చాను. మృత్యు భయం వల్ల పిరికి పందులా శివుణ్ణి స్మరించడం నీ వంటి అసురులకు శోభస్కరం కానేరదు, కానేరదు, కానేరదు. శోభస్కరం ఎప్పటికీ కానేరదు. అతడి పుత్రుడు నీ తండ్రిని వధించినా కూడా నీవతడిని ఆరాధిస్తున్నావా మిత్రమా? జీవితపు సుఖాలను అనుభవించి ఆనందించటం మానేసి తనువు మనసు మోడువారగా జీవితాన్ని కాలాన్ని వృధా చేస్తున్నావేమిటయ్యా మిత్రమా? మిత్రుడివా? అవును, మిత్రుణ్ణే. నీకు శత్రువుల గురించి హెచ్చరించవచ్చాను. నీ జ్యేష్ఠ భ్రాత తారకాక్షుడు కూడా ఈ కొత్త మిత్రుడి ఆదేశాన్ని పాటించి శివారాధనను మానేసి సురను సుందరిని ఆలింగనం చేసుకుని జీవితంలో నిజమైన సుఖాలను అనుభవించసాగాడు. జయ సురా సుందరి సురా సుందరి సురా సుందరి హో. ఇక నీవెందుకు ఆలస్యం చేస్తున్నావయ్యా మిత్రమా? వింటే బాగున్నట్టే ఉంది, కానీ నమ్మలేను మా జ్యేష్ఠ భ్రాత తారకాక్షుడు. అయితే స్వరలహరి విను, ఆ సంగీతపు స్వరలహరి విను. అది నీ జ్యేష్ఠ భ్రాత తారకాక్షుని స్వర్ణపురం నుంచి వస్తున్నదే. వినటం కాదు, చూస్తే గాని నమ్మలేను. నీవు చెప్పేదంతా కూడా నిజమే అయితే నేను కూడా శివభక్తిని త్యజించి భ్రాత తారకాక్షుణ్ణి అనుసరిస్తాను. చూస్తాను. జయము సురా సుందరి సురా సుందరి సురా సుందరి హో. జయ సురా సుందరి సురా సుందరి సురా సుందరి హో. భ్రాత కమలాక్ష, సుర సుందరి అసురులకు జీవితంలో ఏకైక లక్ష్యాలు. వద్దు ఈ శివారాధన. సురా సుందరి ఆనందించండి. నువ్వు మిత్రుడివి కావు, కపటివి. మోసకింత చూస్తున్నావు. శాంతి శాంతి శాంతి. క్రోధం మస్తకంలోనికి ప్రవేశించగానే బుద్ధి పెడదారి పడుతుంది. క్రోధాన్ని బయటకు పంపిస్తే చాలు, బుద్ధి తానే మళ్ళీ తిరిగి వస్తుంది. అప్పుడు నీకే తెలుస్తుంది నేను చెప్పినదంతా కూడా సత్యమేనని. సత్యం వద ధర్మం చరా. దీనికి ఏమైనా సాక్ష్యం ఉందా నీ దగ్గర? సాక్ష్యం అది చూపిస్తాను. నీవు నా వెంట వచ్చి చూసుకో. నీ ఇద్దరు జ్యేష్ఠ భ్రాతలు కూడా శివారాధన మానేసి జీవితంలో నిజమైన సుఖాలు పొందటానికి ఏ విధంగా సురను సుందరిని అనుభవిస్తున్నారు. జయ సురా సుందరి సురా సుందరి సురా సుందరి హో. ఇది కూడా చూడు, వారెలా దుర్బుద్ధిని విడనాడి ఏ విధంగా సుబుద్ధిని ఎచ్చుకున్నారు. ఇద్దరు ఎంత సుఖిస్తున్నారు. వారు కోరేది తమ చిన్న తమ్ముడు విద్యున్మాలి కూడా అలాగే సుఖాలు పొందాలని. మరి రా విద్యున్మాలి, సుఖాలు పొందే మార్గాన పయనించు. రా. జయ సురా సుందరి సురా సుందరి సురా సుందరి ప్రభు. జయ సురా సుందరి సురా సుందరి సురా సుందరి ప్రభు. కమలాక్ష,
ఎంత సుఖం ఉంది సురలోను సుందరిలోను ఆ మనం ఊరికే శివభక్తితో సమయం వ్యర్థం చేశాం. సుందరి సురా సుందరి హో జయ సురా సుందరి సురా 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 సుందరి హో. విద్యున్మాలి రారా, నీవు చూసావా చార్వాకుణ్ణి? మహాపురుషుడే, మహాపురుషుడు. మనల్ని నరకం నుంచి స్వర్గానికి తెచ్చాడు. దీనికన్నా గొప్ప స్వర్గం మరొకటి ఉంది. దానిపై మీ ముగ్గురు సోదరులు కలిసి ఆక్రమణ చెయ్యాలి. ఆక్రమణ చేస్తాం, తప్పక చేస్తాం. నువ్వు ముందు సూర్యును దాగు. కూర్చో విద్యున్మాలి, కూర్చో. సురాపానం చెయ్యి. జయ సురా సుందరి సురా సుందరి సురా సుందరి హో. నీవు సురాపానం చేయి మిత్రమా. ఏ సిగ్గుపడుతున్నావా? సిగ్గరిని కదా, అందుకే ఈ సిగ్గు. నాకు ఇవేవి వద్దండి. అయితే నీకు ఏం కావాలి మిత్రమా? నేను తమను స్వర్గ సింహాసనంపై కూర్చుండగా చూడాలని కోరుతున్నాను. నేను తారకాసురుని పుత్రుడు తారకాక్షుణ్ణి. నా సోదరుడు కమలాక్షుడు విద్యున్మాలిలతో పాటుగా కలిసి స్వర్గంపై ఆక్రమణ చేస్తానని ప్రకటిస్తున్నాను. ఇప్పుడు మేము మీ ప్రకటనను తప్పక పాటిస్తాము. మేము నేటి నుంచే సన్నాహాలు ప్రారంభిస్తాం. అవకాశం దొరకగానే ఆక్రమణ చేద్దాం. జై సురా సుందరి సురా సుందరి సురా సుందరి ప్రభు. జై సురా సుందరి సురా సుందరి సురా సుందరి. ఇప్పటిదాకా ఏ సమాచారము అందలేదు స్వామి. మదిలో చింత పెరిగిపోతోంది. చింతిస్తూ కూర్చుని మనం ఏం చేయగలం సచీదేవి? కాని దేవేంద్ర, శ్రీ మహావిష్ణువేమో తారకపుత్రులను ధర్మభ్రష్టుల్ని చేయ చార్వాకుని దూత రూపంలో పంపారుగా. అతడి సమాచారము ఈ పాటికి రావాలి. బహుశా చారవకుడే తారకపుత్రుల మాయలో చిక్కాడేమో. అలాంటి అపశకునపు మాటలు ఎందుకు మాట్లాడతారు మీరు అగ్నిదేవా? వర్తమానపు ఈ అనిశ్చిత పరిస్థితులే అలాంటి ఊహలకు తప్పక తావిస్తాయి దేవేంద్ర. నిజమే వరుణదేవా, పరిస్థితులే నేడు పరమ సత్యాలైపోయాయి. స్వామి, అగ్నిదేవుని సందేహం సర్వదా నిరాధారమేం కాదు. తారకపుత్రులు ధూర్తులే. వారికి చార్వాకుని వాస్తవ స్వరూపం తెలిసిపోయిందో ఏమో. అలా కనుక జరిగితే అతన్ని బ్రతకనిస్తారా? సచీదేవి, నీవు కూడా మా చింతను ఏమీ తగ్గించకుండా పెంచచూస్తున్నావా? ఉహుం. తమరు అలా ఎందుకు అనుకుంటున్నారు స్వామి? మన కంటికి కనబడే సత్యాన్ని కాదనడం ఎప్పుడు వీలవదు కదా. ఆ చార్వాకుడు తన లక్ష్యాన్ని సాధించుకుని శుభ సమాచారాన్ని అందించకపోతే అప్పటిదాకా మదిలో సందేహాలు పుట్టుకొస్తూనే ఉంటాయి. నారాయణ 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 శ్రీ నారాయణ నారాయణ నారాయణ. ప్రణామం దేవర్షి. విచ్చేయండి దేవర్షి. తమరు ప్రత్యక్షం అవగానే మాకేమనిపిస్తోందంటే మాలోని నిరాశ అనే అంధకారం తొలగిపోయిందని, సూర్యుని ప్రకాశమే ఇక వెలిగిందని. శచీదేవి, తమరేదో అలంకార భాష మాట్లాడుతున్నారు. ఎందుకంటే తమరు మధుర భాషను పలికి ఏదైనా శుభ సమాచారం చెబుతారని. చెప్పండి దేవర్షి, ఏమిటి సమాచారం? దేవేంద్ర, సమాచారం తమకు అనుకూలమే. దేవేంద్ర, చార్వాకుడు తన కార్యం నెరవేర్చాడు. ముగ్గురు తారకపుత్రులు శివారాధన త్యజించి సురా సుందరులలో మునిగిపోయారు. అత్యుత్తమం, అత్యుత్తమం దేవర్షి, అత్యుత్తమం. నిస్సందేహంగా సంతోషకర విషయమే. కానీ దేవేంద్ర,
సర్వజ్ఞులు సంతోష సమయంలో ప్రతివారు మరింత జాగ్రత్తగా ఉండాలంటారు. అదేవిధంగా దేవేంద్ర, ఎలా అంటే సంతోషంలో కూడా ధనపు మూటతో వెళ్లే ధనికుడు నిర్జనవనంలో జాగరూకుడై వెళ్ళినట్లుగా. అంటే దేవేంద్ర, ముగ్గురు తారకపుత్రులు శివారాధనను మానేసి తామసిక ప్రవృత్తిని అవలంబించి స్వర్గంపై ఆక్రమణ చేసేందుకు వ్యూహం పన్నుతున్నారు. నారాయణ 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 నారాయణ. జగత్పాలకుడైన శ్రీ మహావిష్ణువు రక్షకుడై ఉండగా చింత ఎందుకు దేవేంద్ర? తమరు శ్రీ మహావిష్ణువును గనక నమ్ముకుంటే అంతా మంగళప్రదమే కాగలదు. ఆయన తారకపుత్రుల పన్నాగాలను సఫలం కానివ్వర్లేండి. కాని దేవర్షి, బ్రహ్మదేవులు తారకపుత్రుల వధ పరమేశుని చేతిలో జరుగుతుందని వరమిచ్చారు కదా. అలాంటప్పుడు శ్రీ మహావిష్ణువు మనకెలా సహాయం చేయగలరు? నారాయణ నారాయణ. దేవేంద్ర, ఎలా ఎందుకు అనేవి తమరి జ్ఞానానికి ప్రశ్నార్థకాలైపోయాయి. తమకి మాత్రం తెలియదా? బ్రహ్మ, విష్ణు, మహేశులు ఈ ముగ్గురిది కలిసిన ఇచ్ఛాశక్తి వల్లనే ఈ సృష్టి కార్యం నడుస్తూ ఉంటుంది. తమకి రహస్యమే తెలియదా? ఆ ముగ్గురి కోర్కెలు విభిన్న మార్గాల్లో వచ్చి ఒకే బిందువుపై కేంద్రీకృతమవుతాయి. దేవేంద్ర, తమరింతటి సరళము స్పష్టమైన సత్యాన్నే ఎరుగకపోతే నేనింకేది చెప్పినా మానినా వ్యర్థమవుతుంది. నారాయణ. క్షమించండి దేవర్షి, క్షమించండి. దేవేంద్రుని అభిప్రాయం తమకు అలక కలిగించిందేమో కానీ భావి చింత, ఆకాంక్షల వల్లనే మనశ్శాంతి కోసం వారు ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. అవును దేవర్షి, తమరు అలగకండి. తమ వంటి మార్గదర్శకులు, శ్రేయోభిలాషులు అలిగితే ఇంకా మాగతేమవుతుంది? అది ఊహించడమే భయానకం. తమరు మమ్మల్ని క్షమించండి. నారాయణ నారాయణ. దేవేంద్ర, తమరు సత్యం తెలుసుకోవడానికి కాస్త ప్రయత్నించాలి. అప్పుడే భావి పథకాలకు ఉచిత నిర్ణయాలు చేయగలరు. తమరు అనుకుంటున్నారేమో తారకపుత్రులు స్వర్గ సంపదకు, ఐశ్వర్యానికి ఆకర్షితులై స్వర్గంపై ఆక్రమణ చేస్తున్నారని. కాదు, అలా ఎన్నటికీ కాదు. వారి వద్ద స్వర్ణపురం, రజతపురం, లోహపురాలున్నాయి. అవి స్వర్గం కన్నా అందమైనవి, గొప్పవి, ఆకర్షణీయమైనవి. మరి దేవర్షి, వారు స్వర్గంపై ఆక్రమణ చేయడంలో ఉద్దేశం ఏమిటి? తమ తండ్రి తారకాసురుని వధకు ప్రతీకారం కోసమే వారు స్వర్గాన్ని ఆక్రమించగోరుతున్నారు. కానీ ఇందులో చింతించవలసిందేమీ లేదు. దేవేంద్ర, తమరు చింతను మానుకుని పరమేశుని తమరు శరణు వేడుకోవాలి. ఆయనకు ఇంకా విన్నవించుకోవాలి. ఓ పరమేశ, తారకపుత్రులు ధర్మభ్రష్టులైపోయారు. ఇక వారిని శీఘ్రాతిశీఘ్రంగా సంహరించండి. కానీ 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 ఏమిటి దేవర్షి? దేవేంద్ర, మదిలో ఒక కోరిక మిగిలిపోయింది. బహుశా అది ఇంకా పూర్తి కాదేమో. ఏమిటా కోరిక దేవర్షి? తారకపుత్రులు స్వర్గంపై ఆక్రమణ చేసేందుకు ముందే ఆ పరమేశ్వరుడు తారకపుత్రులను వారి త్రిపురాలతో పాటు సమాప్తం చేసేస్తారు. స్వర్ణపురాన్ని, రజతపురాన్ని, లోహపురాన్ని చూసే కోరిక మదిలోనే ఉండిపోతుంది. ఏమిటి అంత అద్భుతమైనవా ఆ 3 నగరాలు? అవును సతీదేవి, నే విన్నది దైత్యశిల్పి మయాసురుడు తన అద్భుత కౌశలంతో ఒక అలౌకిక సృష్టినే రచించాడని. నేనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చానంటే, దేవేంద్రులు కనుక నాతో అక్కడికి వస్తే మేమిద్దరము అక్కడికి వెళ్ళి దైత్యశిల్పి మయాసురుణ్ణి ఆ అద్వితీయ కళను మాకు చూపెడతాడేమో అడుగుదామని. అసురుల వద్దక అంటే శత్రువుల వద్దకు వెళదాం అనుకుంటున్నారా దేవర్షి? పరిణామం యోచించారా? నారదుడు పరిణామం యోచించే పనులు చేస్తాడు శచీదేవి. తమకు నా తెలివితేటలపై నమ్మకం లేదా? నారాయణ నారాయణ. మీరు గనక నా తెలివితేటలనే సందేహిస్తే నేనిక్కడికొచ్చి ముచ్చటించడం ఎందుకు? ఇక ముందు ఎన్నడూ రానే రాను. ఆగండి దేవర్షి, మీరు ఈ కాస్తంత దానికే అలిగిపోతే కాగల కార్యాలు ఎలా జరుగుతాయి? సచీదేవి, మేమక్కడికి వెళ్ళి దైత్యశిల్పి మయాసురుడు మాకు పూర్తిగా నమ్మకం కలిగిస్తేనే ఆ పురాలలో ప్రవేశిస్తాం.
లేకుంటే లేదు. అవును స్వామి, శత్రువుకు సమీపంలో భద్రతకు ఏర్పాట్లు అవసరమే కదా. నేను అనుకోవడం అగ్నిదేవుడు, వరుణదేవుడు, మేఘదేవుడితో పాటుగా దేవతలు కూడా మీ వెంట వస్తే నాకు నమ్మకంగా ఉంటుంది. తప్పకుండా మేము త్రిపురాలు చూడాలి కదా. చూద్దాము మయాసూరుడు ఎంత అద్భుత సృష్టి చేశాడు. నలుగురితో నారాయణ అన్నారు. పదండి అందరం వెళదాం మయాసురుడి నగరకు. నారాయణ నారాయణ.